అందరికీ గృహలక్ష్మిత తెలుగు యూట్యూబర్ ఛానల్కి మార్చ్ 8th విమెన్స్ డే. సో ఆ రోజుని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. నేను మా డాటర్ అండ్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి బయటకు వెళ్ళాం. స్పెషల్ అన్నాను కదని చాలా పెద్దగా ఊహించుకోకండి. ఇది చాలా సింపుల్ అండ్ స్వీట్ మెమరీ. చాలా సింపుల్గా బట్ చాలా జాయ్ఫుల్గా, ఫన్గా, యూత్ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ అదే ఈరోజు నాకు చాలా స్పెషల్ అనిపించింది. అలా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు మేమిద్దరం కలిసి అలా ఇందిరానగర్కి వెళ్ళాం. అక్కడ కొన్ని ఫుడ్ ప్లేసెస్ దగ్గర ఆఫర్స్ ఇస్తున్నారు. కొన్ని ఫ్రీ ఇస్తున్నారు, కొన్ని చాలా తక్కువ అంటే పెద్ద ఆఫర్లు ఇస్తున్నారు. అట్లా అయిందనమాట. సో మేము ఇప్పుడు ఫస్ట్ స్వర్లియో అనే దగ్గరికి వెళ్ళాం. స్వర్లియోలో ఏంటంటే ఫ్రోజన్ యోగర్ట్స్ ఉంటాయి. సో అవి చాలా టేస్టీగా ఒక డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. యోగట్ అంటే ఏం లేదు, జస్ట్ కర్డ్ లాగా, బట్ దట్ ఈస్ ప్రాసెస్డ్ అనమాట. సో నార్మల్ కర్డ్ లాగా ఉండదు, ఇది డిఫరెంట్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మైల్డ్ పులుపుతోటి భలే ఉంటుందన్నమాట. నాకు ఇక్కడ బాగా నచ్చింది వచ్చి కెనేడియన్ బ్లూబెర్రీ. అండ్ ఇక్కడ 150-160 వర్త్ చేసేవి మనకి 8 రూపీస్కే ఇచ్చారు ఆ రోజు. అంటే విమెన్స్ ఎవరెవరైతే వెళ్తారో అక్కడికి వాళ్ళకి అది 8 రూపీస్లోనే ఇచ్చారు. అది నిజమా కాదా అనుకుంటే బట్ వి గాట్ ఇట్ ఫర్ జస్ట్ 8 రూపీస్. అంటే ఒక్కొక్కటి 8 రూపీస్. ఇది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫన్ కదా, ఫ్రీగా వచ్చిన బాగా భారీ ఆఫర్లు ఉన్నా కానీ భలే నచ్చుతుంది కదా లేడీస్కి. సో అది క్యాప్చర్ చేశారు అనుకుంటా వీళ్ళు. వీ హ్యాడ్ నైస్ టైం. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes స్పెండ్ చేసాం. అండ్ అక్కడ వీడియోస్ అవి ఇవి తీసుకున్నాం, ఏదో ఫొటోస్ తీసుకున్నాం. సో అక్కడ నుంచి మళ్ళీ ఇందిరానగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సిసిడికి వెళ్ళాం. ఇక్కడైతే కాఫీ ఫ్రీ అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళాము. చిన్న డిసప్పాయింట్మెంట్, అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు పెట్టేశారు. ఫుల్ రష్ ఉండడం వల్ల ఉండొచ్చు. సో అందుకని ఆఫర్ క్లోజ్ అన్నారు. బాగా డిసప్పాయింట్మెంట్ తోటి మళ్ళీ ఇంకొక దగ్గరకు వచ్చాం. అదేంటంటే ఇందిరానగర్ 12th మెయిన్లో ఉన్న బబిట్. ఇక్కడ బోబా ఫ్రీ అని చెప్పారు. సో ఇక్కడికి వచ్చాం అనమాట. అలా జాలీ మూడ్ తోటి, అంటే ఫ్రీగా వస్తుంది కదా, సో అట్లా వెళ్ళాం. అక్కడ పోగానే కనిపించింది గెట్ యువర్ బోబా ఫ్రీ అనేసి. సో అలా లోపలికి వెళ్ళి ఇప్పుడు కనుక్కోవాలి కదా ఎగ్జాక్ట్గా సో ఏంటి ప్రాసెస్ అనేది. సో అక్కడికి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మనల్ని ఫాలో చేయమని చెప్తారు. సో ఫాలో చేసిన తర్వాత మన నంబర్ ఒకటి తీసుకున్నారు. సో అంటే మన ఫోన్ నెంబర్ తీసుకున్నాక వాళ్ళు ఫ్రీ బోబా ఇచ్చారు. తాగుతూ జాలీగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఏమైనా కానీ యంగ్స్టర్స్తో ఉంటే ఆ ఎనర్జీయే వేరప్ప. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ వల్ల మనకి ఒకలాంటి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అంటే వాళ్ళ ఎనర్జీ ఉంటుంది కదా, అది మనకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. అండ్ వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ ఇస్తూనే మనం ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. ఏమంటారు? కరెక్టేనా? ఇదండి మీకోసం బిల్స్ కూడా చూపిస్తున్నాను. 1 రూపీ కూడా పే చేయకుండా హ్యాపీగా నలుగురిని 4 బోబా డ్రింకులు తాగేసి వచ్చేసాం అనమాట. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ బాబిట్ మాత్రం చాలా ఫ్యాన్సీగా, కలర్ఫుల్గా చాలా బాగుంది. అండ్ వాళ్ళు ఇది తయారు చేసే విధానం కూడా కొత్తగా అనిపిస్తుంది, ఏదో డిఫరెంట్గా తమాషాగా అనిపిస్తుంది. చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తూ ఉంటుంది. మేము చూపిమన్నాము, అందుకే వాళ్ళు ఇదంతా అట్లా మాకు చూపించారు. లేదంటే లోపల చేసుండేవాళ్ళేమో. సో మంచి సమ్మర్లో చల్లటి బోబా తాగుతూ హ్యాపీగా అలా మ్యూజిక్ వింటూ జాలీగా గడిపేశాం. ఎప్పుడైనా ఎక్కడికైనా మీ పిల్లలు పిలిస్తే రాము, చెయ్యము, అబ్బా ఇక్కడికా అక్కడికా అట్లా అనుకోకుండా జాలీగా వెళ్ళండి, హ్యాపీగా స్పెండ్ చేయండి. వాళ్ళతో ఉంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ జనరేషన్లో పిల్లలు మనతో టైం స్పెండ్ చేయాలి అనుకోవడమే చాలా గ్రేట్ అయిన విషయం. సో నో అని చెప్పకుండా హ్యాపీగా వాళ్ళతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇది మా విమెన్స్ డే స్పెషల్. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీకు ఇష్టమైతే కమెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇలాంటి క్యూట్ వీడియోస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. సో ఇంకొక వీడియో తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ అండ్ హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ మై లవ్లీ లేడీస్.